ఇప్పుడు ఇక్కడ రోడ్ నెంబర్ 36 లో మిడిల్ రేంజ్ అని ఉన్నాయండి, ఓన్లీ హై ఎండ్ స్టార్టింగ్ నుంచి ఉన్నాయి మన దగ్గర 1500 2000 నుంచి స్టార్ట్ అవుతాయి. సో అన్ని రేంజెస్ ఉన్నాయి అక్కడ నుంచి 2 lakhs వరకు. సో పట్టు సారీస్ లో మెయిన్ ఇక్కడే కాదు, మన ఏ స్టోర్కి వెళ్ళినా కానీ వితౌట్ గమ్ తోనే శారీ ఉంటుంది, విత్ గమ్ మన దగ్గర ఒక్క శారీ కూడా ఉండదు. ఓకే, అంటే దానివల్ల నష్టం ఏంటండి? యాక్చువల్లీ నష్టం అంటే మనకి ఇప్పుడు సపోజ్ ఫ్యాబ్రిక్ మనం మెయిన్ యార్న్ తీసుకునేటప్పుడు దారం అనేది ఒక 200-250 grams దారం తీసుకొని శారీ చేసేయచ్చు. ఎలా అంటే అది మీకు ఇచ్చేటప్పటికి 700 grams అవుతుంది. ఓకే, దారము దూరంగా పెట్టి వీవింగ్ చేస్తారు, గమ్ ఉంటుంది లిక్విడ్, సో దాన్ని మనకి బ్రష్ చేస్తారు. రైట్. సో దానివల్ల మెటీరియల్ తక్కువ పడుతుంది, గమ్ వల్ల ఫిల్లింగ్ అయిపోతుంది, ఆ సన్న హోల్స్ ఫిల్లింగ్ అయిపోతుంది. మీరు వేసుకున్నప్పుడు సౌండ్స్ వస్తాయి, సారీ నడిచేటప్పుడు సౌండ్ వస్తుంది, స్కాచ్ పెట్టినట్టుగా ఒక టైప్ లో సౌండ్ వస్తుంది, అండ్ చాలా అన్కంఫర్ట్ ఉంటుంది. తర్వాత వాషింగ్ లో పోదండి? అది పోదు, అది చెట్ల గమ్మే. ఓకే, కానీ దాని వల్ల ఇరిటేషన్, ఒక వేడి వస్తుంది. అవును అవును, మనకి గాలి ఆడదు, మెయిన్ వేడి ఎక్కువ అవుతుంది, ఇరిటేషన్ వస్తుంది. ఇప్పుడు టస్సర్ సిల్క్ లో ఉండే స్టిఫ్నెస్ కూడా అదేనా? లేదండి, అది వేరే. టస్సర్ లో కూడా 2 వెరైటీస్ ఉంటాయి. ఒకటి 70 grams కే గమ్ పెట్టేస్తారు, దేశీ టస్సర్ కి గమ్ పెట్టరు, అది హెవీ వెయిట్ ఉంటుంది, శారీనే వెయిట్ వస్తుంది. సో అలాంటి శారీస్ మనకి హాయిగా ఉంటాయి, ఎన్నిసార్లు మనం వాష్ చేసినా గానీ ఆ న్యాచురాలిటీ పోదు. సో అయితే ఇక్కడ గాయత్రి రెడ్డి గారి దగ్గర సెమీ పట్టు, సెమీ మైసూర్ సిల్క్, ఈ సెమీ ఆ సెమీ ఇది దొరకవు, రియల్ వే దొరుకుతాయి అంతే. ఈ గమ్ము పెట్టి తక్కువ కాస్ట్ ఎక్కువ లుక్ వచ్చే ఇలాంటివి ఉండవు, రియలిస్టిక్ మెటీరియల్ మన దగ్గర దొరుకుతుంది. మీరు 2 sarees కొనే బదులు ఒకటే కొనుక్కోండి అని చెప్తాను నేను. దట్స్ గుడ్. 5000 పెట్టి 2 sarees తీసుకునే బదులు 5000 కి ఒక్క సారీ కొనండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి అని చెప్తాను. కరెక్ట్. ఎందుకంటే ఆ క్వాలిటీ అనేది మనకి, ఆ ఫీల్ అనేది ఈవినింగ్ వరకు కంఫర్ట్ ఇస్తుంది. అవును, జనరల్ గా లేడీస్ ఎలా ఉంటారంటే అబ్బాయిలకి ఒక ప్యాంటు షర్టు లేదా కింద జీన్స్ పైన ఒక టీ షర్టు, ఎక్కడికి వెళ్ళినా లుంగి బంజీ వేసుకున్నా నడిచిపోతుంది. కానీ అమ్మాయిలకి అలా కాదు, ఒకసారి వేసుకున్న ఫంక్షన్ కి డ్రెస్ వేసుకున్న శారీకో డ్రెస్కో రెండోసారి అది మళ్ళీ కట్టాలంటే మొన్ననే కదా వేసుకుని బోల్డ్ అని ఫోటోలు ఉన్నాయంటారు ఇప్పుడు. సో ఇలాంటి ఇది మీరు ఎలా చూస్తారు దీన్ని? యాక్చువల్లీ నాకైతే మెయిన్ కంఫర్ట్ గా ఉండే సారీ ఎన్నిసార్లు అయినా వేసుకుంటాను, నాకు బ్లౌజ్ పర్ఫెక్ట్ గా ఉండాలి. సో బ్లౌజ్ పర్ఫెక్ట్ గా ఉంటే అది 10 సార్లు అయినా వేసుకుంటాను. కానీ చాలా వరకు ఇప్పుడు ట్రెండ్ అదే నడుస్తుంది, కానీ దాంట్లో కూడా మనం కంఫర్ట్ చూసుకుంటే బెటర్ అంటాను నేను. ఎప్పుడైనా ఫ్యాబ్రిక్ బాగుంది అంటే డిజైన్ కొంచెం అటు ఇటు ఉన్నా, కలర్ అటు ఇటు ఉన్నా ఆ అందం అనేది వస్తుందండి. మెయిన్ ఫ్యాబ్రిక్ చూసుకోవాలి. సో నెట్ వేసుకుంటారు లెహెంగాస్, నెట్ అనగానే అన్ని నెట్స్ ఒకలాగుండవు. అవును అవును, అలా. మ్యామ్ కొన్ని చీరలకి నేను చూసాను, ఒక 10,000 15,000 20,000 పెట్టిన చీరలు కూడా జస్ట్ 4-5 కుచ్చిళ్ళే వస్తాయి, 5.5 మీటర్లు ఉందని చెప్తారు. బట్ మన అన్ని చీరలు కొలవలేం కదా, ఎందుకు అలా తక్కువ వస్తాయి? కుచ్చిళ్ళు తక్కువ ఉన్న చీరలు ఎందుకు వస్తాయి? అంటే మెయిన్ ఇదేనండి, బడ్జెట్ అమౌంట్. అయ్యో, సో 1/2 మీటర్ తగ్గినందువల్ల వాళ్ళకి అమౌంట్ తగ్గిపోతుంది కదా, అలా వాళ్ళు ఫీల్ అవుతారు. సో మేమైతే స్ట్రిక్ట్ గా ఉంటాం. రైట్. సారీ 5.5 ఉండాల్సిందే, అండ్ బ్లౌజ్ ఉండాల్సిందే, మొత్తం మీద 630కి తగ్గకుండా చూసుకుంటాం. అద్భుతం. ఇంతకీ ఒక చిన్న స్థాయిలో చిన్న ఇంట్లో స్టార్ట్ చేసిన బిజినెస్ ఈరోజు ఆల్మోస్ట్ తెలుగు రాష్ట్రాలందరికీ తెలిసే విధంగా మీరు బిజినెస్ ని డెవలప్ చేశారు. ఏం గోల్ పెట్టుకున్నారు, ఎంతవరకు మీరు అచీవ్ అయ్యారంటే ఏం చెప్తారండి? గోల్ అంటూ పెట్టుకోలేదని రియల్ గా చెప్తున్నా, గోల్ పెట్టుకోలేదు. కానీ ఎప్పటికప్పుడు మనం చేసే వర్క్ కంప్లీట్, అంటే ఏదో ఈరోజు హాఫ్ డే వర్క్ చేయడం అలా కాకుండా హానెస్ట్ గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేయడం ఇష్టం. సో దాంతో ప్లస్ మనకి ఈ మన ఫ్రెండ్స్ లో నుంచి వచ్చిన ఈ రెస్పాన్స్ వల్ల వచ్చిన ఎనర్జీ, సో ఈ ఎనర్జీతో వర్క్ చేస్తా ఉన్నాం. ఈ రోజు దాదాపు ఒక 2,000 మందికి మనం అది ఇండైరెక్ట్ గా అవ్వచ్చు, డైరెక్ట్ గా అవ్వచ్చు, ఇంతమందికి వర్క్ చూపించగలిగాము. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అప్పుడప్పుడు ఇంట్లో అంటుంటారు 2,000 కాదు 10,000 మందికి ఇవ్వాలి ఈ వర్క్ అని. సో అది ఒక ఇన్స్పిరేషన్ గా అనిపిస్తుంది. సో ఎంతో మంది మన వల్ల ఎంతో మంది, సో వాళ్ళందరి వల్ల మనం, ఇలా నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను. సో దాంతే తప్ప గోల్ పెట్టుకోలేదు ఎప్పుడు. కానీ ఇష్టం చాలా, ఈ శారీస్ అన్న ఈ ఫ్యాబ్రిక్స్ ఇష్టం కాబట్టి ఆ ఇష్టంతో ఇలా ముందుకి ఒక్కొక్క సక్సెస్, అంటే ఒక్కొక్కరు మన మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక స్టోర్లో ఉన్నాం అనుకోండి,
ఒక ఏదో ఒక కాంప్లిమెంట్ ఇచ్చి వెళ్తుంటారు. మీ వల్ల మాకు ఇంత మంచి నాలెడ్జ్ వచ్చిందని కొందరు అంటారు, అసలు మీ వల్ల మేము మంచి మంచి శారీస్ కట్టుకుంటున్నాం అంటారు. కొందరైతే ఇంతకు ముందు కొన్న శారీస్ అన్ని తీసేసాం, మొత్తం మీయే మా దగ్గర అంటారు. ఇవన్నీ ఫుల్ ఎనర్జీ ఇస్తుంటాయి. సో ఎప్పటికప్పుడు వర్క్ చేస్తుంటాం. మీ జీవితంలో హాఫ్ డే హౌస్ వైఫ్ గా అమ్మగా ఉండిపోయారు. ఇప్పుడు సడన్ గా ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం వల్ల మీ చేత్తో వంట వండడం అవ్వట్లేదండి. అవునా? అస్సలు మిస్ అవ్వట్లేదు. వంట చేసేసి మా వంట అమ్మాయి వారంలో 2 రోజులు లీవ్ పెడుతుంది. సో ఆ 2 రోజులు నేను ఎంజాయ్ చేస్తాను కిచెన్ లో. సో ఎవరు ఏం మిస్ అవ్వట్లేదు. మీరు బిజినెస్ చాలా ఇష్టం వంట చేయడం. సూపర్. నేను ఆమె రాలేదంటే వెంటనే వెళ్ళి ఫ్రిడ్జ్ లో అన్ని చూసేసుకుంటాను, ఏమేమి ఉన్నాయి ఈ రోజు, ఏమి వీళ్ళందరికీ ప్రయోగాలు చేద్దాం. అసలు ఎవరు కంప్లైంట్ చేయలేదు, అమ్మ నువ్వు బిజినెస్ స్టార్ట్ చేయడం వల్ల మాకు టైం కి మంచి ఫుడ్ దొరకట్లేదు? లేదండి పాపం, అమ్మ ఉన్నారు ఇంట్లో, అమ్మ దగ్గరుండి వంట చేపిస్తారు, వంట అమ్మాయి చేస్తుంది. సో దాంతో మేము ఎప్పుడు మిస్ అవ్వలేదు, మా ఇంట్లో ఎవరు మిస్ అవ్వలేదు. అండ్ అప్పుడప్పుడు సండేస్ నేనే వంట చేస్తాను. కానీ నిజంగా మన వెనకాతలు ఉన్న పెద్దవాళ్ళు మనం ఏదో ఒక పనిలోనో ఒక ప్రొఫెషన్ లోనో బిజీగా ఉన్నప్పుడు వాళ్ళు మనకి సపోర్ట్ గా ఉండడం అనేది చాలా అదృష్టం అండి. చాలా మంది జీవితాల్లో జరగదు అది. నాకు మా ఫాదర్ గానీ మదర్ గానీ ఇద్దరు చాలా సపోర్ట్ అండి. అమ్మగారు ఎప్పుడు అనలా, ఎందుకు నీకు అవసరం ఏముంది, ఈ బిజినెస్ అవసరం ఏముంది, వర్క్ అంతా నా మీద పడేసి వెళ్ళిపోలేదు? ఎప్పుడు అనలేదు, ఎప్పుడు లేదండి. ఏ రోజు అనరు. ఇంకా రానివ్వరు నన్ను ఏ వర్క్ లోకి. నువ్వు వెళ్ళు అంటారు, నువ్వు కూర్చో, నీకేం కావాలో చెప్పు తెస్తారంటారు. సూపర్. సో నేనే వెళ్ళిపోతూ ఉంటాను, వాళ్ళు ఎప్పుడు కూడా అన్నారు. సో మా ఫాదర్ కూడా ఇంట్లో, మాది పెద్ద ల్యాండ్, ఒక 2000 యాడ్స్ ఉంటుంది. మా ఫాదర్ అన్నీ కూడా మాకు కావాల్సినవి ఆయన అక్కడ పండిస్తారు. మా ఒక గార్డెనర్ ఉన్నారు పక్కన, ఆయన హెల్ప్తో మనకి ఇంట్లోకి కావాల్సిన బీట్రూట్, క్యారెట్ దగ్గర నుంచి అన్ని కూడా ఇంట్లోనే మాకు ఆర్గానిక్ అనుకోండి. సో ఏం కావాలన్నా ఆయన పండించేస్తారు. దట్స్ రియలీ నైస్ అండి. మీరు అనుకున్నట్టుగా ఇంకా ఎంతో మందికి ఉపాధినివ్వాలి, మీరు ఇదే క్వాలిటీ మెయింటైన్ చేయాలని మేమంతా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. మిమ్మల్ని పట్టుకోవడమే నాకు కొంచెం కష్టమైంది, కాకపోతే థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.